ఈ విజ్డమ్ మెడికల్ అకాడమీ ఎంత కాలం అయిందండి మీరు స్టార్ట్ చేసి? ఇది 2023లో స్టార్ట్ చేసాం మేడం మేము యాక్చువల్గా. అవుట్ ఆఫ్ ఓన్లీ 14 స్టూడెంట్స్ మన దగ్గర జాయిన్ అయింది. ఆ 14 స్టూడెంట్స్ 2023 నీట్ ఎలా వచ్చిందంటే మేడం చాలా ఆల్మోస్ట్ ఈజీ వచ్చేసింది. మీకు కూడా తెలుసు, అది సుప్రీంకోర్టు వరకు కేసులు వెళ్ళిపోయినాయి, నీట్ పేపర్ లీకేజ్ అని చెప్పేసి గందరగోళంగా పడిపోయింది మొత్తం. కరెక్ట్. సో అక్కడ వచ్చేసి ఒక 3 to 4 మెడికల్ సీట్లు మాకు కట్ ఆఫ్ అయితే వచ్చింది, కానీ ర్యాంక్ చాలా హెవీగా వచ్చేసింది అనమాట. సో ఆ టైంలో మనకి ఏదైనా ఒక ఎడ్యుకేషన్ అకాడమీ కొత్తగా స్థాపించినప్పుడు వాటికి కూడా ర్యాంక్స్ రావడానికి, చదివే స్టూడెంట్స్ ఇక్కడ ఒక అకాడమీ ఉంది మనం ఇక్కడ జాయిన్ అవ్వచ్చు అని తెలియడానికి కొంత టైం పడుతుంది. ఇదే ఇయర్ పెడితే ఇదే ఇయరే మనం అన్ని రావాలి అంటే కష్టం, అవునా కదా సార్? అంతేనండి. తర్వాత 2024లో 18 మెంబర్స్ జాయిన్ అయినారు మేడం మన దగ్గర. ఈ 18 మెంబర్స్ లో మొన్న రీసెంట్ గా రిజల్ట్స్ వచ్చినాయి. కేటగిరీ ర్యాంక్ మనకి సెంట్రల్ ర్యాంక్ తో ఇప్పుడు ఇంకా సీట్లు అయితే అలాట్ కాలేదు, కౌన్సిలింగ్ జరగలేదు, కానీ కట్ ఆఫ్ ర్యాంక్ అయితే నలుగురికి 100% మెడికల్ సీట్లు వస్తుంది అవుట్ ఆఫ్ 18. అంటే ప్రతి 4-5 మందిలో ఒకరికి గ్యారంటీగా. ఈ స్టూడెంట్స్ కూడా కేజీబీవి మనకి ఏపీ మోడల్ గవర్నమెంట్ కాలేజెస్లో చదివి వచ్చిన పిల్లల మిత్రం కంప్లీట్గా వాళ్ళకి స్టడీ అవర్స్ మెయింటైన్ చేసుకుంటూ DPPs ప్రాక్టీస్ చేయించుకుంటూ, అంటే డైలీ ప్రాక్టీస్ పేపర్స్ వాళ్ళ తరపు నుంచి మనం ఎంతగానో కష్టపడి ఆ పిల్లలు కూడా అలా మన సపోర్ట్ చేసేటోళ్ళు దొరికినారు. సో డెడికేషన్గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ప్రతి ఒక్క స్టూడెంట్కి గ్యారంటీ మెడికల్ సీట్ వస్తుంది మేడం. సో అవుట్ ఆఫ్ 18 స్టూడెంట్స్లో 4. కానీ ఎడ్యుకేషన్ అకాడమీస్లో మనకి ఫ్యాకల్టీ క్వాలిటీ ఉన్న ఫ్యాకల్టీ, పిల్లలకి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, కొద్దో గొప్ప అసలు వాళ్ళని పట్టించుకునే ఫ్యాకల్టీ దొరకడం అనేది చాలా కష్టం. మీరు ఈ వీళ్ళిద్దరిని ఎలా పట్టుకోగలిగారు అంటే ఏం చెప్తారు? కర్నూలులో మీరు ప్రతి స్టూడెంట్స్ కర్నూలు చుట్టుపక్కల ఎక్కడైనా సరే, ఆల్మోస్ట్ రాయలసీమలో మెయిన్ కర్నూలు. ఫస్ట్ నీట్ మేడం, నీట్ ర్యాంక్ రావాలంటే 4 సబ్జెక్టులు ఉంటాయి: బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. బాటనీ, జువాలజీ అందరికి ఈజీనే, మీకు ఈజీ అంటే పక్కన వాళ్ళకి కూడా ఈజీనే. కాకపోతే మెయిన్ మీకు సబ్జెక్ట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఆ ఫ్యాకల్టీస్ ఎవరికి అడిగినా చెప్పేశారు. కర్నూలులో ఫేమస్ KB సార్, కృష్ణ భరద్వాజ సార్, 36 years ఎక్స్పీరియన్స్ మేడం ఆ సార్కి. తర్వాత మన బాలరెడ్డి సార్ కెమిస్ట్రీ. నేనే ఒకటి అనుకున్నా మేడం, కర్నూలులో ఎంతో మంది పిల్లలు ఎక్కడెక్కడ జాయిన్ అవుతున్నారు, కార్పొరేట్ కాలేజెస్ అనుకోండి, లేదంటే దూరం విజయవాడ సైడ్ అంటే వెళ్ళిపోతున్నారు. అంటే వీళ్ళకి పట్టించుకొని మనం ఏదైనా బిట్స్ ప్రాక్టీస్ చేయించుకుంటూ తక్కువ స్ట్రెంత్ మెయింటైన్ చేసుకుంటూ మంచి ఫ్యాకల్టీస్ పెడితే నీట్ వస్తుందనే ఉద్దేశంతో ఈ ఇయర్ వీళ్ళకి, నేను లాస్ట్ ఇయర్ నుంచి బాలరెడ్డి సార్ అయితే నా దగ్గర ఉన్నారు. ఈ సంవత్సరం మనం KB సార్, ది ఫేమస్ ఫిజిక్స్, మేము అపాయింట్ చేసుకున్నాం సార్కి. ఎక్సలెంట్ గా సపోర్ట్ చేస్తున్నారు. పిల్లలకు కూడా ఆన్ ది స్పాట్ లో డౌట్ క్లారిఫికేషన్స్, అంటే మన క్లాస్ ఇప్పుడు ట్రాక్ వైజ్ కూడా జరుగుతాయి మేడం. ఆల్మోస్ట్ క్లాసెస్ 15 minutes డబుల్ ట్రాక్, అంటే ఒకటే సబ్జెక్ట్ కి 2 ఫ్యాకల్టీస్ చెప్తారు. ఇక్కడ మేము 1.5 hour మేడం సింగిల్ ట్రాక్. ఈ 1.5 hourలో పేపర్ ఎక్స్ప్లెనేషన్ అయిపోతుంది. ఇప్పుడు కాన్సెప్ట్ చెప్తారు, ఆ కాన్సెప్ట్ మీద ఎలాంటి బిట్స్ వస్తాయి అంటే 2023లో ఇలా అడిగినాడు, 22లో ఇలా అడిగింది NTA, ఈ సంవత్సరం ఇలా అడగొచ్చు క్వశ్చన్స్ అని ఆన్ ది స్పాట్ లో బిట్స్ ప్రాక్టీస్ కూడా అయిపోతుంది. ఆ 1.5 hour క్లాస్ అయిపోతుంది, ఇది కూడా అయిపోతుంది బిట్స్ ఎక్స్ప్లెనేషన్. సో ఫస్ట్ స్టూడెంట్ కాన్ఫిడెన్స్ వస్తుంది, అంటే ఫిజిక్స్ లాంటి అంత భయంకరమైన సబ్జెక్ట్ గా భావిస్తారు. ఇది ఒక ఎంత అంటే ఇంకా ఫిజిక్స్ లేకపోతే ఏది లేదన్నట్టు. సో అలాంటి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మన దగ్గర చాలా ఈజీగా ఉంటుంది, ఇది నేను గ్యారంటీగా చెప్పగలను. సార్ నమస్కారం అండి, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. థ్యాంక్ యూ అమ్మా. సార్ మీరు UPSC కానీ చెప్పారా? నేను UPSC చెప్పలేదండి, కానీ మీ పేరు నేను చాలా సార్లు విన్నాను సార్. మీరు FDH కోర్సెస్ 1994 నా ఫస్ట్ పెన్స్ ఇది చాక్ పీస్ పట్టింది 1990. అక్కడి నుంచి నా చరిత్ర స్టార్ట్ అయిందమ్మా. రైట్. దెన్ అలా చెప్పుకుంటే ఇక్కడ SR నగర్ కాకతీయాకు మెయిన్గా సెయింట్ మేరీస్ ఆరోగ్యరెడ్డి గారి దాని దగ్గర ఎప్పుడైతే నేను కాకతీయాకు వచ్చానో అప్పటి నుంచి నాకు అక్కడున్న డైరెక్టర్ గారు బుక్స్ రాయటానికి ప్రొవోక్ చేశారు బాగా, మీరు రాయొచ్చు అట్లా. అక్కడి నుంచి బుక్ రైటర్గా ఉంటూ ఈవెన్ ఇంజనీర్స్ కూడా అప్లైడ్ ఫిజిక్స్ అని రాస్తూ నెక్స్ట్ ఈ CDs ఆవిష్కార చేసాము అప్పుడు, అంటే అప్పుడు MSET ఉండింది. అలా అలా నేను హైదరాబాదు, బెంగళూరు, తిరుపతి, విజయవాడ, ఎక్కువ హైదరాబాద్లో చేసామన్నమాట. దాని ఎక్స్పీరియన్స్ వల్ల ఐ వెంట్ టు కర్నూలు. ఇట్స్ మై నేటివ్ ప్లేస్. నేటివ్ ప్లేస్ ఉండి నేనే ఎందుకు పెట్టకూడదు అనుకొని నాది KB ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ అని పెట్టుకుంటుంటే అప్పుడు నాకు నా భావనలతో ఏకీభవించిన సార్ దొరికారనమాట. కాబట్టి అంటే లెస్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ ది క్లాస్, మందలుగా 80, 110 అట్లా కాకుండా 30 to 40. రైట్. వీ కెన్ జడ్జ్ దెమ్ అండ్ వీ కెన్ అట్లీస్ట్ అసెస్ దెమ్ ఇన్ ద ప్రాపర్ వే.
తర్వాత వాళ్ళకు కూడా మన నుంచి లాభం పొందుతుంది. ఒక స్టూడెంట్ వచ్చేది ఎందుకు అంటే మెడికల్ సీట్ రావడానికి. కరెక్ట్. అది ఈ 80లు 100లు ఉన్న కాలేజీలలో జాయిన్ అయ్యి పేరెంట్స్కి లాస్, వాళ్ళకు ఒక ఫ్రస్ట్రేషను. అక్కడ ఎలా ఉంది, నేను దానిలో చేశాను, బట్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఓన్లీ సర్టన్ స్టూడెంట్స్, దోస్ హు ఆర్ గెటింగ్ ర్యాంక్ 1 to 10 or 1 to 100 సంబన్. బట్ అదర్ దెన్ నేను ఒక సరిగా చదవలేని విద్యార్థి అనుకోండి, నాకు ఇలా గైడ్ చేస్తే నేను ర్యాంకు తెచ్చుకుంటాననే సంకల్పం ఉన్న స్టూడెంట్కు అక్కడ జడ్జి జరగట్లేదు. నా ఉద్దేశం మెయిన్గా కర్నూలుకి వెళ్ళి పెట్టుకునేది అదే. అప్పుడు సేమ్ మన ఇస్మాయిల్ గారు కూడా ఇదే మాట్లాడలో నాకు ఏకీభవించినందుకు, సరే సార్ మనమంతా ఒకటే అయిపోయి, ఎస్ లెట్ us వర్క్ ఫర్ ద సేక్ ఆఫ్ స్టూడెంట్, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ ఆర్ సంథింగ్ అనే సంకల్పంతో స్టార్ట్ అయ్యింది అనమాట. దట్స్ సో నైస్ రియల్లీ. యాక్చువల్లీ నీట్ లాంగ్ టర్మ్ కోర్స్ అనేది పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని అంటే ఈ లాంగ్ టర్మ్ కోర్స్ ఎవరి కోసం, ఎందుకోసం అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఎంబీబీఎస్ ఎంట్రన్స్, ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలి అనే కళ ఉన్న ప్రతి ఒక్కరు ఫస్ట్ క్వాలిఫికేషన్ దీనికి బైపీసీ ఉంటుంది మేడం, +2 అంటారు. దాని తర్వాత వాళ్ళు ఫస్ట్ నుంచి నీట్ ఫౌండేషన్స్ తీసుకున్న వాళ్ళైతే సెకండ్ ఇయర్లోనే ఎలిజిబిలిటీ అయిపోతారు. బాగా చదివే నీట్ 6th, 7th, 8th నుంచి కూడా నీట్ ఫౌండేషన్ జరుగుతున్నాయి స్కూల్స్లలో. అలాంటి వాళ్ళు ఇంటర్మీడియట్లో కూడా కొద్దిగా బాగా కష్టపడి చదివితే సెకండ్ ఇయర్లోనే వాళ్ళు సీట్ కొట్టడానికి అవకాశం ఉంది. సో చాలా అంటే ఇప్పుడు కళ అనేది ఒకరికే పరిమితం కాదు కదా. సో అలాంటి వాళ్ళు ఇంకా గవర్నమెంట్ కాలేజెస్లో చదివిన వాళ్ళు, చిన్న చిన్న కాలేజ్లో చదివిన, లేదంటే ఇంటర్మీడియట్ వరకు అవగాహన ఉండదు నీట్ చదవాలని. అలాంటి వాళ్ళకి మేడం ఒక మంచి ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎంచుకోవాలంటే ఫస్ట్ అక్కడ ఫ్యాకల్టీ చూడాలా. అన్ని తర్వాత మాటలే మేడం, ఫెసిలిటీస్ అంటే అవి అంటే తర్వాత మొత్తం ఫస్ట్ ఫ్యాకల్టీస్. ఆ ఫ్యాకల్టీస్లో కూడా ఇప్పుడు బాటనీ వాళ్ళది థియరిటికల్ పార్ట్, ఎవరు చదివినా కానీ లైన్ నుంచి చదివేస్తే వాళ్ళు కొద్ది కష్టపడితే రావచ్చు. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ బేసిక్స్ నుంచి అర్థం అవ్వాలా. అది వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా కొద్దిగా బేసిక్స్ ఉండాలి. సో ఈ 1 year టైం అనేది నీట్ లాంగ్ టర్మ్కి చాలా ఎక్కువ నాకు తెలిసినంత వరకు. డే టు డే ఈరోజు ఏం క్లాస్ జరిగింది, తర్వాత ఈరోజు ఆ క్లాస్లోకి సంబంధించిన బిట్స్ నేను ప్రాక్టీస్ చేశానా లేదా, తర్వాత వీకెండ్ టెస్ట్లు ఉంటాయి. ఈ రకంగా ప్రతి ఎగ్జామ్కి మానిటర్ చేస్తూ యాజ్ అ మేనేజ్మెంట్ మేము ఉన్నాం. మా దగ్గర టీం ఉంటుంది, ఫ్యాకల్టీస్ వేరు, మళ్ళీ వాళ్ళు 100% చెప్తారు. తర్వాత కూడా వాళ్ళు ఎలా ప్రతి ఒక్కరికి ఇప్పుడు వాళ్ళు ఫ్యాకల్టీ 100% చెప్పిన తర్వాత ఆ స్టూడెంట్ కూడా 100% రీచ్ అవ్వాలి కదా. కొంతమంది 20% రీచ్ అవుతుంది, కొంతమందికి ఆల్రెడీ సెకండ్, థర్డ్ లాంగ్ టర్మ్ వాళ్ళు ఉంటారు, కొంతమంది బేసిక్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి టైంలో ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ అటెన్షన్ మెయింటైన్ చేస్తూ అతను చదివినాడా, ఈ రోజు చాప్టర్ కంప్లీట్ అయిందా లేదా, ఈ రోజు బిట్స్ కంప్లీట్ చేయగలిగాడా అనేది మానిటర్ ఎవరైతే ఏ ఇన్స్టిట్యూట్లో చేస్తారో, మనదే ఇన్స్టిట్యూట్ అని కాదు, ఎక్కడైనా సరే అలాంటి వాళ్ళు ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా 100% సీట్ కొట్టేస్తారు మేడం. రైట్. నమస్తే అండి. నమస్తే మేడం. మీరు ఎంతకాలం నుంచి కెమిస్ట్రీ అనేది టీచ్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? 25 years ఆన్వర్డ్స్ నుంచి టీచ్ చేస్తున్నాను మేడం. యాక్చువల్లీ నాది 2022 to 24 పీజీ కంప్లీటెడ్. బట్ ఫ్రమ్ డిగ్రీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆన్వర్డ్స్ నుంచి నేను ఇంటర్మీడియట్కి టీచ్ చేస్తూ వచ్చాను. ఓకే ఓకే. రీజన్ బిహైండ్ ఏమంటే మా ఫాదర్ గారు ఒరిజినల్గా 2nd grade టీచర్. ఓకే. సో బై ద కాజ్ ఆఫ్ టీచర్ ఐ am ఆల్సో ఇంట్రెస్టెడ్ టు టీచ్ ద స్టూడెంట్స్. రైట్ రైట్. దట్స్ వై ఐఎమ్ టీచింగ్ ద క్లాసెస్ ఫ్రమ్ డిగ్రీ ఆన్వర్డ్స్. రైట్. ఆఫ్టర్ దట్ I will teach the PG students, means 2004 to the 2009. From 2009 onwards to still today, now I am settled in Kurnool. Right. అక్కడ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడేనండి? లేదు మేడం, మాది ప్రకాశం డిస్ట్రిక్ట్ మేడం. ప్రకాశం డిస్ట్రిక్ట్ వంకాయలపాడు. ఓకే ఓకే. అక్కడి నుంచి వచ్చాం మేడం ఇక్కడికి. 2009 ఆన్వర్డ్స్ నుంచి 2025 ఆన్వర్డ్స్ వరకు ఫ్రమ్ కర్నూలులోనే సెటిల్ అయిపోయాను. అక్కడి నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేసుకుంటూ వచ్చాము. ఓన్గా ఒకటి బాలరెడ్డి కెమిస్ట్రీ అకాడమీ అనేటువంటిది ఓన్గా ఒకటి క్రియేట్ చేసుకొని ట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది కండక్ట్ చేసుకుంటూ వచ్చాము. లాస్ట్ ఇయర్ ఇస్మాయిల్ సార్ గారు వచ్చి ఒకసారి కాంటాక్ట్ అవ్వటం జరిగింది. సార్ ఇట్లా ఉంది అంటే సేమ్ నాకున్నటువంటి కొన్ని పాయింట్స్ సార్ని అడిగాం.